సో హాయ్ గైస్, నేను ఎవరో మీకు తెలియదు, మీరేనో నాకు తెలియదు, కానీ మోస్కాన్ వీడియో చూడండి. సో ఈరోజు మనం ఆడబోతుంది బ్లేడ్ బాల్. అదే బ్లేడ్ ఏదో ఒకటి కానీ. సో లోడింగ్ స్క్రీన్ అయితే అవుతుంది. బ్రో బాల్ అంటే అసలు సగం వ్యూవర్స్కి దాని మీనింగే తెలియదు బ్రో. నైస్ నైస్, చాలా మంచిది. ఇంకా లోడింగ్ అవుతుంది. వచ్చేసాం. సో చాలా లాగ్ ఉన్నది, అందుకనే ఈ వీడియోలో చాలా ఫుల్ నెట్ వేసుకొని 5Gలలో చూస్తున్నాను. ఈరోజు గిఫ్ట్ క్లెయిమ్ చేసుకొని వచ్చింది 75 పంప్కిన్స్ అట. ఎందుకు హ్యాలోవీన్ వస్తుందనా ఏదో ఒకటిలే. ఇంకా 30 పంప్కిన్స్ 5 డేస్కి. అమ్మో, 30 డేస్కి ఏదో లెజెండరీ వెపన్ ఉన్నది. నేనైతే ఎప్పుడు పోయేదే క్లాసిక్. గేమ్ స్టార్టింగ్ ఇన్ 3, 2, 1 గో. నేను వచ్చేసా. ఓకే 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 ఓకే. సో గాయ్స్, ఇప్పుడైతే మనము బ్లేడ్ బాల్ అయితే ఇది ఒక గేమ్లలో మనమైతే సర్కిల్లో ఉంటాము. వాళ్ళైతే బాల్స్ అదే ఒక ఎక్స్ప్లోజన్ని పాస్ చేసుకుంటుంటే మనము ఇట్లా బ్లాక్ చేసి అది వేరే వాళ్ళ దగ్గరికి పోతుంది. ఇదే బ్లాక్ అన్న. అందరికీ తెలుసు అన్న, ముందు వీడియో చూసిరు కదా అందరూ. కొంతమంది కొత్త వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. ఎవరైతే ఈ వీడియో చూడకపోతే దబ్బున క్విట్ అయ్యి లాస్ట్ వీడియో చూడండి, మాది బ్లేడ్ బాల్. ఆ బ్లేడ్ బాల్ గిట్ట చూడకపోతే మామ మన దగ్గరకు వస్తుందిరా. ఇన్విజిబుల్ అయిపోయాను. సో ఇది ఒక ట్రిక్ అన్నమాట. మనం బాల్ మన దగ్గరకు వస్తుంటే ఇన్విజిబుల్ అయితే బాల్ వేరే వాళ్ళ దగ్గరకు వస్తుంది. లాస్ట్ టైం గిట్ట అట్లానే వేసిన ఇన్విజిబుల్ అయిద్దామని. ఒక దగ్గరికి ఆ బాల్ పోతుంటే ఇన్విజిబుల్ పోయింది, ఆ దగ్గరికి బ్లాక్ అయ్యా. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి నేను లాస్ట్ వీడియోలో ఏమైందంటే, నేను స్ట్రైట్ పోతుంటే ఇన్విజిబుల్ లాగా ఉన్నా, బాల్ వేరే వన్ దగ్గరకు వస్తుంది, అంతే ఇన్విజిబుల్ అయిపోయింది. ఆ బాల్ వేరే వన్ దగ్గరకు పోవాల్సింది నా దగ్గరకు వచ్చేసింది, అంతే చచ్చిపోయాను. ఏదో ఒకట్లే, ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు. సో బ్యాటిల్ ఫీల్డ్లో ఎవరు లేరేంది, అయిపోయింది గేమ్. మళ్ళీ వచ్చేసినాం. అన్న అదేం బాగాలేదన్నా. సరే డోమ్మో. అరే ఎవర్రా నువ్వు, బ్లాక్ చేయడానికి వస్తుంటే. సో గైస్, ఇందాకైతే మైక్ పని చేయలేదు. సో ఏం లేదు గైస్, నెట్ అయితే పోయింది, అందుకని మైక్ పని చేస్తలేదు. మళ్ళీ అయితే కైన్ మాస్టర్లో వేసుకొని వాయిసింగ్ చేస్తున్నాను, వాయిస్ రికార్డింగ్. అజీ అన్న తర్వాత మంచి మైక్ కొందామా? సరే సర్రా. ఈ మైక్ పని చేస్తే లేదు. సరే సర్రా. అన్న నేను ఆడచ్చా? ఏం అవసరం లేదురా అన్న ప్లీజ్ అన్న, కాలు మొక్కుతాను. నాకు కాలు మొక్కు కానీ చుపా చిప్స్ దేపో. సరే అన్న, బాయ్. ఇట్లా డబల్ జంప్ చేయొచ్చు అని ఇప్పుడే చేస్తున్నా. డబల్ జంప్ చేస్తే సన్ముఖంకి గుర్తుకొస్తుంది నాకు. అన్న వచ్చేసిన, చుపా చూపు తీసుకో. అరే ఆ షాప్ కిలోమీటర్ దూరంలో ఉంది కారా, ఎట్లా తెచ్చినా? ఉరుక్కుంటా తెచ్చిన అన్న. నేను చుపా చూప్స్ తెస్తే గేమ్ ఆడతావని చెప్పలేక ఇచ్చేసి. నేను ఆడతా ప్లీజ్ అన్న. అరే అరే అమ్మా, అరే గేమ్ కోసం నాకు కొట్టు. బాగా అయింది, ఇప్పుడు నేను ఆడతా. సో గాయ్స్, నేను వచ్చేసి 4 టీమ్స్ తీసుకున్నా. ఇద్దరం 4 టీమ్స్ తీసుకున్నాం, మంచిగా ఆడుకోవచ్చు. ఎప్పుడో సెలెక్ట్ అయింది, నేను పెట్టలేమేమో. సో ఆడుతున్నా గాయ్స్, నేను ఇద్దరం ఆడుతున్నాం గారా. ఇగో చూడండి, నా రైట్ సైడ్ ఉన్నాడు చూడండి, డాన్స్ చేస్తుండు. ఈడొచ్చింటు ఆడు రైట్ సైడ్, ఇగో ఈడ ఇప్పుడు వచ్చి పోయింది చూడండి.
చిగ్గురా అందరి ముంగలు డ్యాన్స్ చేయడం అంటే, అందుకని నీకు కనిపించకుండా డ్యాన్స్ వేసుకున్నా. సో గాయస్ వచ్చేసి సో వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ చూసారా, బాల్ మీనికి పోయింది, అప్పుడు కిందికి వచ్చాడు ఒక ఆయన, అదేదో పెద్ద కొండ కిందికి వచ్చింది, అవుంది. నేను తిరుగుతున్నాను గైస్, మన బాల్ వస్తుంది మన దగ్గరికి. వాళ్ళని ఎలిమినేట్ చేసిన నేను. సారీ చింటూ, నేను వేసి కొడతా చూడరా. చూసినావా, చెల్లుకి చెల్లు అంటే ఇదే అంటారు. ఎందుకురా అట్లా చేసిన? ఆడు పైప్ తీసుకున్న ఈ మీద కొట్టిండు. పెట్టుకోరా. సారీ అన్నా. ఏల్రా, మనకేదో గిఫ్ట్ వచ్చింది, గోల్డ్ కాయిన్స్ ఏదో ఒకట్లే. కానీ మనమైతే రైనోస్ క్రియేట్ తీసుకొచ్చా, పర్చేస్ చేయాలి. ఏదైనా నైఫ్ కావాలి, బోన్ వచ్చింది, ఇంకోటి కొనాలి. అన్న మంచి కత్తి వస్తుందని దేవునికి మొక్కుకో అన్న. సర్రా, వాటర్ మిలన్ వచ్చింది. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. చూసినావా, స్టిక్ వచ్చింది. లాస్ట్ ఒకసారి చూద్దాం. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం. రోలర్ బ్యాక్ యాక్షన్. గైస్ ఆగండి గైస్, నేను పింటుకైతే ఇచ్చి ఒక పని మీద పోతున్నాను. సో గాయస్, ఇప్పుడు ఫోన్ నా దగ్గర ఉంది, నేను పింటుని. సో నేను క్లాసిక్ పెట్టినాను, క్లాసిక్ బాగుంటుంది. సో మా అన్న వచ్చేసి దాహం అవుతుందంట, నీళ్ళు తాగడానికి పోయిండు. కింద మజా ఉందంట, మజా అయితే తాగడానికి పోయిండు. ఎవరు చెప్పకండి గాయస్, మా అన్న ఇట్లా చెప్పినని. సో గేమ్ అయితే స్టార్ట్ అయింది, ఆడుతున్నా. దించుకు ఎవరు వస్తాను, నేను చూస్తా కదా, నేను మంచిగా ఆడుతుంది. మన దగ్గరకు వచ్చింది గయా బాలు. నేను బఫో ఏదో ఉండే పేరు ఎలిమినేట్ చేసిన ఆయనని. సో ఈయనకు వచ్చేసి బాల్ పోతుంది చూడండి. సో ఈయనకు బాల్ పోయింది, ఈయనకు పోతుంది చూడండి, రెడ్ కలర్ అయింది. సో ఎవరైతే రెడ్ కలర్ అయితే బాల్ వాళ్ళ దగ్గరకు వస్తుందని అర్థం. నా దగ్గరకు వచ్చింది. అయ్యా మమ్మీ, ఓడిపోయినా గాయస్. బఫ్కి ఇనిగో ఈమెనే నేను ఇప్పటిదాకా అవుట్ చేసిన గాయస్, చూడండి. ఈమెనే ఎలిమినేట్ చేసిన. చింటుకు ఫోన్ ఇరా. అరే అన్న పీజన్కి వచ్చే పాడతా. అన్నా నేను ఒక ఆమెను ఎలిమినేట్ చేసిన, చూపియాలా? ఆమె ఎటుకో పోయింది. అరే డబల్ జంప్ చేస్తా, మంచిగా ఉన్నాను. ఇట్లా డబల్ జంప్ చేస్తే సన్వుకాంగ్లకి అయినా అనుకుంటా. సన్వుకాంగ్. సో గాయస్ మా అన్న కింద మజా తాగడానికి పోయిండు. అరే సైలెంట్ ఉండరా. ఓకే 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 అన్న, అప్పటి నుంచి పింటుకు ఫోన్ ఇచ్చిన నాకు. అరే అందరు తీసుకోరా, తీసుకోరా, తీసుకో. స్టాండ్ ఆఫ్ అంట, ఎవరు చచ్చిర్రు ఇద్దరులలో పొట్టి, ఎవరు గెలుస్తారో చూద్దాం. అది ముగ్గుర్రా. సరే సరే. పైనాపిల్ పిజ్జా, ఎవరు తింటారా పైనాపిల్ పిజ్జా? నేను క్లాసికే తీసుకుంటా. క్లాసిక్ మంచిగా ఉంటుందా? అరే క్లాసికే తీసుకో. సర్రా, క్లాసికే తీసుకుంటా. గేమ్ స్టార్టింగ్ ఇన్ 1 సెకండ్. వచ్చేసాం, గేమ్లోకి వచ్చేసాం. రే ఎవరైనా రండి, రాని దగ్గరికి పోవాల్సింది మన దగ్గరికి. వామ్మో, నాకు భయం అవుతుంది గైస్. ఇన్విజిబుల్ అయిపోదాం. ఓకే ఓకే, ఇన్విజిబుల్ అయిపోయినాం. హులా 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 హులా. అరే ఏం మాట్లాడుతున్నావు? అరే ఇంతసేపు నేను ఆడలేనుగా. నీకు నా తడాక తెలియదన్నా. సర్రా ఏదో ఒకట్లే. ఓకే
బాల్ మన దగ్గరకు వస్తలేదు. ఎవర్రా చెట్టు ఎక్కింది? ఎట్లా ఎక్కుతారబ్బా చెట్టు? ఏమో guys. సో మీకు తెలిసే చెట్టు ఎట్లా ఎక్కుతారో తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎవరో వచ్చారు గైస్ ఆడ. మన దగ్గరకు వస్తుంది ఆ బాల్. ఇన్విజిబుల్ అయిపోదు, మన దగ్గరికి రావద్దని. అమ్మో, ఈసారి అయితే మనం సెకండ్ థర్డ్ రావాలి గైస్. నాకు తెలియదు. నీకు తెలియకపోతే ఎందుకు నడుతున్నావు? అన్న నాకు తెలియదు అన్న, నా దగ్గరికి బాల్ రావద్దు, నేను చచ్చిపోవద్దు. ఓ చచ్చిండాడు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడు, ముగ్గురం ఉన్నాం. ఏయ్ అంతే. ఓ ఇద్దరమే. అరే చచ్చిపోయాం. అరే నువ్వు ఇప్పటిదాకా ఉన్న ఎలిమినేట్ చేసినావురా. నాకు తెలుసులేరా. సో మనం అయితే థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వచ్చేసాం. థర్డ్ అనుకుంటా. థర్డ్ అయితే చాలా మంచిది. వామ్మో థర్డ్ ప్లేస్. అన్నే డైలాగ్ కాపీ కొత్తకురా. ఏను సైలెంట్ ఏ పిషా అరే ఆగండి. గొడవ పడుతున్నారు. ఏదో ఒక జుజం ప్లాట్ఫామ్ ఇల్లు వచ్చి అన్న మా గొడవ ఆపినందుకు నిన్ను వీడియో పడతా. ఏ పిషా. అబ్బో రే అరే గోలు నువ్వు వచ్చినావా? తీసుకురా ఫోన్. థ్యాంక్ యూ అన్నా. ఎవరైనా సప్పుడు చేస్తే ఏమైందో తెలుసుగా? తెలుసు, నేను చికెన్ బిర్యానీ చేస్తా. ఇప్పటి నుంచి నన్ను గోలు అన్నానండ్రా. చూడండి నా గేమ్. గోలు వేస్ట్ కాదు. సో మనం పక్కనకైతే బాల్ వచ్చిన వామో సచ్చిండాడు. సో మనం అయితే షీల్డ్ వేసుకుందాం. బాల్ మన దగ్గరకు వస్తుందేమో. సో నా ఫేవరెట్ కలర్ రెడ్ అనమాట, అందుకనే రెడ్ టీమ్ కోయిన. రెడ్ అంటే డేంజర్ తెలుసుగా, గోల్ గాడే డేంజర్. అంత సీన్ లేదు. ఏసి గుద్దుతారా? ఏ బిషా రే గోలు నిన్ను ఏసి గుద్దుతారా? మా డాడీ ఎంత, నువ్వెంత? మీ డాడీని దేపోరా ఏంద్రో. సార్ నాకు క్షమించదు. గోలు గొడవ వేస్తున్నావు అంట, ఏమైంది? ఏం లేదు నాన్న, ఈ అంకుల్ మీరు ఇద్దరు బయటికి నార్మల్ వాక్ వచ్చారు కదా, వాకింగ్ చేయపోయింది. అమ్మ పోయాడు. ఓకే రిగ్గులు ఫోన్ ఇరా. అమ్మ మనం అప్పటి నుంచి ఏంద్రా ఇది స్ట్రక్ అయిపో. మన హీరో పేరు వచ్చేసి తెలుసా? మన హీరో పేరు వచ్చేసి ఇల్లు ఉన్నారు. అతని పోస్టర్ గిట్ అయిపోయింది. చూద్దాం మా పోస్టర్ ఏందో తెలుసా? ఆ సిరీస్ పేరు ఏందో తెలుసా? సిరీస్ పేరు సో ఈ ఫుల్ మూన్ కోసం నేను చాలా ట్రై చేశాను, చాలా స్టోరీస్ రాశాను, ఇంకా చాలా విలన్స్ని తీసుకొచ్చాను. సో బాయ్ గాయ్స్.